హాయ్ అండి, అస్సలం వాలేకుమ్ అండి. ఈరోజు ఇంకో స్పెషల్ చేస్తున్నానండి. ఆ స్పెషల్ ఏంటంటే చూసేయండి. ఏంది ఇది? ఇది వచ్చేసి క్యారెట్ స్వీట్ అండి. క్యారెట్ స్వీట్ ఎలా చేయాలో నా స్టైల్లో నేను ఎలా చేసుకొని తింటున్నాను. అప్పుడప్పటికి తినాలనేది అప్పుడప్పుడు చేసుకొని తినేది ఏమవుతుంది అనేది ఏం దొరుకుతాయి అన్నప్పుడు స్వీట్ అప్పుడప్పుడు తినే స్వీట్ అండి. ఇది ఫస్ట్ వాటర్ వేసి బాగా ఉడికించేసానండి. ఇది వాటర్ లేకుండా చూసారు కదా, ఇలా ఉడికించేసేయాలి. తర్వాత దీంట్లో చక్కెర, పాలపొడి, పాలు అవన్నీ వేస్తున్నానండి. ఇదేంటంటే క్యారెట్ హల్వా కూడా అంటారు. ఈ స్వీట్ని క్యారెట్ హల్వా ఎలా చేయాలి నా స్టైల్లో నేను చేసుకొని తింటున్నాను. రాండి చూసేద్దాము. ఇది బుజ్జిగా కొంచెం చేసుకుంటున్నాను తిన్నాటికి. ఓకేనా? కొంచెం చక్కెర యాడ్ చేస్తాను, ఎందుకంటే నాకు చక్కెర అంటే ఇష్టం ఉన్నది. తీపి అనేది అంత ఎక్కువ ఇష్టం ఉన్నది, అందువల్ల కొంచెం వేసాను. అంటే దీంట్లో ఒక హాఫ్ స్పూన్ వేస్తుంటాను. దీంట్లో తర్వాత ఏంటంటే బాగా అవి కరిగిపోవాలి చక్కెర. అంటే ఆల్రెడీ క్యారెట్లో కొంచెం వాటర్ ఉంటుందండి, అందువల్ల దీంట్లోనే కరిగించాలి ఆ చక్కెరని. ఇవి దీంట్లోనే కొంచెం పాకం తీగలాగా వచ్చేయాలండి. అంటే చక్కెర పాకం ఉంటుంది అలా వచ్చేయాలి దీంట్లోనే. ఎందుకంటే వేరేగా సపోర్ట్ చేయకుండా నేను పాకం దీంట్లోనే చేసేస్తున్నాను. చూసారా, ఇలా పాకం తీగలాగా వచ్చేయాలి. తర్వాత ఇప్పుడు పాలు వేస్తున్నానండి దీంట్లో. అంటే బయట కంట్రీ కదా, బయట కంట్రీలో మేము ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇలా చేసుకొని తినండి. మీరు గల్ఫ్ కంట్రీలో చాలా టేస్ట్ కూడా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. అంటే ఎక్కువ చక్కెర లేకుండా కావాలంటే ఇక్కడ బయట చాలా వస్తాయి, అవి నెస్లే అని అవన్నీ చాలా వస్తాయి. దానిపైన మళ్ళీ చాక్లెట్ అయినా ఏదో ఒకటి తినాలనుకుంటే ఎక్కువ చక్కెర వేసుకుని అయినా డెకరేషన్ లాగా తినవచ్చు. ఇప్పుడు కొంచెం బాగా ఉడకనిద్దాం. చూసారా, ఇలా అయిపోద్దండి. తర్వాత లాస్ట్లో కొంచెం పాలపొడి వేద్దాం. ఓకేనా? పాలపొడి వేస్తే అవి కోవా అంటారు కదా, కోవలాగా వస్తుందండి. కొంచెం వేసుకుని, ఎందుకంటే పాలపొడి వేసేది కొంచెం కోవా కోసమే, అంటే కోవలాగా ఉంటుంది పాలపొడి వేస్తే. కొంచెం పాలు కూడా వేసానండి, ఎందుకంటే మళ్ళీ అవి ఆఫ్ చేసి ఇంకా ఇప్పుడు తినలేను నేను, ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా తినాల్సిందే. అందువల్ల ఏంటంటే ఇంకా గట్టిగా అయిపోతుంది. కొంచెం పాలు కూడా వేసాను. చూసేయండి. ఇప్పుడు రంజాన్కి నాకు స్పెషల్ అండి తిన్నాటికి. దీంట్లో మళ్ళీ అక్రోడ్ వేస్తున్నాను. చూసారా, అక్రోడ్ అండి, రంజాన్ స్పెషల్ ఫుడ్. చూసేయండి. ఇంకా ఇది కానీ వాళ్ళకి నచ్చితే ఇంకా వాళ్ళకి చేసి మళ్ళీ పెడతానండి కిందకి, జెంట్స్కి లేడీస్కి. ఇంకా అంటే వాళ్ళు మా స్వీట్ ఎక్కువగా తినరు, ఇంకా వాళ్ళ స్వీట్లు ఎక్కువ. దానిపైన కొంచెం ఇంకోటి వేస్తాను. చూసేయండి. ఇప్పుడు వేస్తున్నాను, ఏందో చెప్పండి. కుంకుమ పువ్వు అండి. చూసారా, బంగారం అంటే బంగారంలా చూస్తానండి ఇక్కడ. కుంకుమ పువ్వు చాలా రేటు, చూసారు కదా. కొంచెం వేసాను కుంకుమ పువ్వు అండి. కొంచెం వేసే పైన వేసే అంతే. ఎలా ఉంది నా స్వీట్? గాజర్కా హల్వా అంటారు, క్యారెట్ హల్వా అంటారు, ఇంకా ఒక్కొక్క స్టైల్లో అంటూ ఉంటారండి. నేను చేసే విధానం మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇంకా కొంచెం సపోర్ట్ కావాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది, నచ్చిందా మీకు? చూసేయండి. నా స్టైల్లో రంజాన్ టైంలో నేను తిన్నాటికి హెల్తీ ఫుడ్ అనుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో చక్కెర ఎక్కువ వేయలేదండి. చక్కెర లేదు, ఏం లేదు కాబట్టి. మళ్ళీ దీంట్లో కొంచెం ఏం చెప్తారు, గీ వేయాలి, మర్చిపోయాను. అయ్యో ఏంటంటే అస్సలు మీరు నాకు గుర్తు చేయలేదు. చూసారా, ఇప్పుడు నేను గీ వేస్తున్నాను. వావ్, సూపర్ కాదా? ఎందుకంటే గీ అంటే నాకు చాలా ఇష్టము. ఆల్రెడీ అవి అక్రోడ్వి గీలో వేయించినదండి, అది వీడియో మిస్ చేశాను. చూసారు కదా. వావ్, ఇప్పుడు అస్సలైన టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా అవన్నీ తిరగమాతలు అవన్నీ వేయాలండి, అంటే హెల్తీ ఫుడ్ కాబట్టి.
కొంచెం రంజాన్ పండుగలో కొంచెం పనులు చేసి చేసి అలసిపోతున్నాను. అందువల్ల కొంచెం హెల్తీగా తిందామని హెల్తీ ఫుడ్ చేసుకున్నాను. అందువల్ల మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు. నాకు మంచిగా నచ్చిందండి. కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.